హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ టొమాటో కొత్తిమీర పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మాకు తెలియకుండానే కొత్తిమీరని చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రైస్తో కానివ్వండి, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి. వాటితో పాటు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని దూరగా ఒక 2 మినిట్స్ కోసం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉరద్ దాల్ మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 7 ఎండుమిర్చి అలాగే 10-12 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కోసం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాటే చేసుకోవాలి. అది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వీటిని సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 5 టొమాటోస్ని మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నానండి, చాప్ చేసుకొని. వీటిని కూడా యాడ్ చేసుకొని 2 రెబ్బల వరకు చింతపండు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టొమాటోస్ త్వరగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మగ్గించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. ఫ్రెష్ కొత్తిమీరని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి. వేసేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, కొత్తిమీర అయితే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్ని ఒక పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడితో పాటు గ్రైండ్ చేస్తే గ్రైండ్ అవ్వవు, అందుకని వేరేగా గ్రైండ్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మేము ఉడికించి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరం ఉంటే కలపాలి. సరే, సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా ఇందులో కలిసేలాగా. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి.
వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకుని వేసుకోవాలి. ఒక పించ్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. పచ్చడిలోకి తాలింపు వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వేడి వేడి రైస్తో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లో, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.